ముగ్గురు పురుషులు మరియు 5గురు స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. నలుగురు పురుషులు మరియు 9 మంది స్త్రీలు అదే పనిని 9 రోజుల్లో చేయగలరు. అదే పనిని 7గురు స్త్రీలు ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. సో ఫస్ట్ ఏమన్నాడు, ముగ్గురు పురుషులు. పురుషులు అంటే మెన్స్ కాబట్టి ఎం అని చెప్పేసి రాసుకుంటున్నాను. ముగ్గురు పురుషులు మరియు 5గురు స్త్రీలు కాబట్టి ఉమెన్స్ ఎన్ని రోజుల్లో చేయగలరు? 6 రోజుల్లో. ఆ తర్వాత చూసుకోండి, నలుగురు పురుషులు 9 మంది స్త్రీలు అదే పనిని 4 రోజుల్లో చేయగలరు. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే 7గురు స్త్రీలు ఎన్ని డేస్లో చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది మన క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం చూడండి. ఒక పనిని ముగ్గురు పురుషులు 5గురు స్త్రీలు ఎన్ని రోజుల్లో చేయగలరు? 6 రోజుల్లో కాబట్టి ఇక్కడ 6 రాసుకుంటున్నాను చూడండి. అదే పనిని కాబట్టి ఈక్వల్ టు పని కదా, ఈక్వల్ పనిని నలుగురు పురుషులు 9 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేయగలరు? 4 రోజుల్లో కాబట్టి 4. ఇప్పుడు మనం పురుషులు మరియు స్త్రీల యొక్క ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఇప్పుడు కనుక్కుందాం చూసుకోండి. ఇక్కడ చేస్తే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 18M, ఇక్కడ చూసుకోండి 30W ఈక్వల్ టు ఇక్కడ 16M, ఆ తర్వాత ఇక్కడ 36W అనమాట. ఈ 13 అటు పంపిస్తున్నాను, 16 నిర్దేశిస్తున్నాను. అప్పుడు ఎంత వస్తుంది అంటే 2M ఈక్వల్ టు ఇక్కడ 6W రావడం జరుగుతుంది అనమాట. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి M ఈక్వల్ టు 3W అనమాట. సో ఇక్కడ 1 ఉంటుంది కదా, 1M ఈక్వల్ టు 3W అయితే M/W ఈక్వల్ టు ఎంత అంటే 3/1 అనమాట. ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, 1 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి M ఈక్వల్ టు ఎంత అంటే 3. ఇప్పుడు చూసుకోండి W ఈక్వల్ టు ఎంత అంటే 1 అనమాట. M/W ఈక్వల్ టు 3:1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మెన్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 3 అండ్ ఉమెన్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 1. ఇప్పుడు చూసుకోండి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. సో టోటల్ వర్క్ ఎంత అంటే ఇక్కడ టోటల్ వర్క్ ఉంది అంతేనా, ఒక పని టోటల్ వర్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏదో ఒకటి తీసుకోండి. నేను ఫస్ట్ తీసుకుంటున్నాను, సెకండ్ తీసుకున్నా, మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూసుకోండి, టోటల్ వర్క్ అంటే 3M + 5W కలిసి ఒక పనిని, టోటల్ పని ఎన్ని రోజుల్లో 6 డేస్లో కాబట్టి ఇది టోటల్ వర్క్. ఈ పనిని ఎవరు చేస్తున్నారు? 7 ఉమెన్స్ కాబట్టి 7 ఉమెన్స్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. 7 ఉమెన్స్ చేస్తున్నారు, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ D రాసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తే మనకు రావడం జరుగుతుంది చూసుకోండి. ఇక్కడ 3, సో ఇక్కడ 3, M ఈక్వల్ టు 3 కదా, ఇక్కడ 3 రాసుకుంటున్నాను. ఆ తర్వాత 5, ఇక్కడ 1, ఇక్కడ 6కి, ఆ తర్వాత ఇక్కడ 7. ఇక్కడ చూసుకోండి W ఈక్వల్ టు ఎంత, మనకి 1 అని తెలుసు కాబట్టి 1 రాసుకుంటున్నాను. ఇక్కడ Dకి D అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 9 + 5 × 6 ఈక్వల్ టు 7D అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 14 × 6 ఈక్వల్ టు 7D అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత అంటే 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు D ఈక్వల్ టు ఎంత అంటే 12 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 12 డేస్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క కెపాసిటీ కనుక్కుంటున్నాము. కెపాసిటీని కనుక్కున్న తర్వాత టోటల్ వర్క్ కదా, టోటల్ వర్క్, ఈ టోటల్ వర్క్ని ఎవరు చేస్తున్నారు? వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా రాసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా వరకు అడిగే ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఇది కూడా. ఎందుకోసం అంటే పేపర్ ప్యాటర్న్ అనేది టఫ్గా ఇవ్వాలి అనుకుంటే 100% ఇటువంటి క్వశ్చన్సే రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. సో చాలా మెంబర్స్ కూడా నన్ను అడిగారు ఈ క్వశ్చన్ గురించి, అందుకే ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. చూసుకోండి, నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, ఒక వ్యక్తి తన ఆదాయంలో 25% సేవ్ చేస్తాడు. ఆదాయం 20% పెరిగింది, సేవింగ్లో ఎటువంటి మార్పు లేదు, అయినా ఖర్చులో మార్పు శాతం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్, అంతకుమించి ఏమీ లేదు. ఆదాయం మీన్స్ ఇన్కమ్. సో ఎప్పుడైనా ఎవరైనా ఎంత సంపాదించినా ఏం చేస్తారంటే ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్స్పెండిచర్, ఖర్చు అని చెప్పేసి అంటుంటాం. కొంచెం ఏం చేస్తారంటే సేవ్ చేసుకుంటారు, కొంచెం దాచిపెట్టుకుంటారు కాబట్టి సేవ్ చేస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆదాయం, ఖర్చు, ఆదా, సేవింగ్ అంటే ఆదాగా అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఇన్కమ్ ఎంత అంటే 100% ఉంటుంది కాబట్టి 100 రాసుకుంటున్నాను. ఇన్కమ్ 100 అనుకోండి. సో సేవింగ్ ఎంత ఉంది అంటే 25 ఉంది కాబట్టి ఇక్కడ 25 రాస్తున్నాను. సో 100లో 25 సేవ్ చేస్తే ఎంత ఖర్చు చేస్తున్నా? 75 కాబట్టి ఇక్కడ 75 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. అయితే మనకి ఏమైంది? ఆదాయం 20% పెరిగింది. 20% అంటే ఇక్కడ చూసుకోండి 20/100, 100లో కాబట్టి 100 × 20/100 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 20 పెరిగింది. 100 ఉండే 20 పెరిగింది అంటే ఇక్కడ 120 కావడం జరిగిందనమాట. సో 120 అయింది. అయితే మనకి ఏమంటున్నాడు? సేవింగ్లో ఎటువంటి మార్పు లేదు, సేవింగ్ ఇప్పుడు కూడా 25గానే ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు చూసుకోండి, ఖర్చు ఎంత మార్పు వచ్చిందంటే ఇక్కడ చూసుకోండి, ఓవరాల్గా 120, 120లో 25% సేవ్ చేస్తున్నాడు. 20% సేవ్ చేస్తే ఎంత? 95 ఖర్చు చేస్తున్నట్టే కదా, కాబట్టి ఖర్చు ఎంత అంటే 95 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఖర్చులో మార్పు శాతం అడుగుతున్నాడు మనకి. సో మొదట ఖర్చు ఎంత ఉండే? 75.
ఇప్పుడు ఎంత అయింది? 95 అయింది. ఎంత పెరిగింది అంటే 20 పెరిగింది. దేని మీద నుంచి పెరిగింది అంటే 75 మీద నుంచి. ఇంటూ 100 చేస్తే మనకి రావడం జరుగుతుందనమాట. ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 జా ఇక్కడ 4 జా 25 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి 80/3 అంటే ఇక్కడ చూసుకోండి 3 1 జా ఇక్కడ 3 2 జా అనమాట. ఇక్కడ మళ్ళీ 2 ఉంటది కాబట్టి 3 6 జా అనమాట. మళ్ళీ 2 ఉంటది కాబట్టి 2/3 అని చెప్పి చెప్పుకోవచ్చు. 26 2/3% ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇన్కమ్ ఎక్స్‌పెండిచర్ కాన్సెప్ట్ అనమాట. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్ కూడా రెగ్యులర్‌గా అడుగుతున్నాడు కాబట్టి దీన్ని కూడా నేను క్లియర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇవన్నీ కూడా రిపీటెడ్‌గా వచ్చిన మోడల్సే అండ్ వాటికి కొంచెం మోడరేట్ లెవెల్‌లో నేను చేశాననమాట. ఇంతకుముందు ఏంటంటే సేవింగ్ కూడా పెరగడం జరిగింది అని చెప్పాను. ఇప్పుడు వచ్చేసరికి సేవింగ్‌లో మార్పు లేదని చెప్పాను. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం మోడరేట్ లెవెల్‌లో అడిగితే ఏ విధంగా ఉంటాయో వాటన్నిటిని కూడా నేను ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, ఏ బి కన్నా 75% తక్కువ సామర్థ్యం కలవాడు. సి విలువ ఏ మరియు బిల మధ్య భేదంలో 75% ఉంటుంది. అయినా ఏ కన్నా సి ఎంత శాతం ఎక్కువ సామర్థ్యం కలవాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్ కూడా అని చెప్పేయచ్చు. ఇక్కడ చూసుకోండి ఏ కామా బి కామా సి అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. ఏ బి కన్నా 75% తక్కువ సామర్థ్యం కలవాడు. సో ఇప్పుడు చూసుకోండి, ఎప్పుడైనా తక్కువ అన్నట్లయితే 100 మైనస్గా రాయండి అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, బి కన్నా 75% తక్కువ సామర్థ్యం కలవాడు. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బిని 100 అనుకుందాం. ఇక్కడ చూసుకోండి 75% తక్కువ అంటే ఏ ఎంత అవుతుంది అంటే 25 అవుతుంది. ఇక్కడ చూసుకోండి ఏ బి కన్నా 75% తక్కువ సామర్థ్యం కలవాడు. ఇక్కడ చూసుకోండి 75 ఉందా డిఫరెంట్, ఇక్కడ బి 100 అయితే ఇక్కడ ఏ 25 అవుతుంది. దానివల్ల 75% తక్కువ సామర్థ్యం కలవాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ సి విలువ ఎంత ఉంటుంది అంటే ఏ మరియు బీల మధ్య భేదంలో, ఏ మరియు బీల మధ్య భేదం ఎంత ఉంది? 75 ఉంది కదా, 75. సో ఏ మరియు బీల మధ్య భేదంలో 75% ఉంటుంది. 75% అంటే 75/100 కదా, 75/100 అని చెప్పేసి నేను రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 3 ఇక్కడ 4 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే, సో ఇక్కడ 150 225 కాబట్టి 225/4 అంటే రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి ఏ 25, ఆ తర్వాత ఇక్కడ 100, ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 225/4. ఇప్పుడు చూసుకోండి ఎప్పుడైనా సరే హారంలో ఈ విధంగా క్యాన్సిల్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇక్కడ ఏముంది 4 ఉంది కాబట్టి 4 చేత మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు 4 చేత మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత అంటే 100 అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 400. ఇక్కడ చూసుకోండి 225/4 ఇంటూ 4/4 అంటే ఈ 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ 225 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి హారంలో మనకి ఏమీ లేవు. ఇప్పుడు చాలా సింపుల్గా చేసేయచ్చా. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, ఏ సి కన్నా ఎంత శాతం ఎక్కువ సామర్థ్యం కలవాడు. ఏ ఎంత 100, సి ఎంత 225. ఎంత ఎక్కువ అంటే 125 ఎక్కువ. దేని మీద నుంచి ఎక్కువ అంటే 100 మీద నుంచి ఎక్కువ. శాతం అన్నారు కాబట్టి ఇంటూ 100. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అంటే 125% కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. సో చూడండి 3 సంఖ్యలు 1/2 2/3 3/4 నిష్పత్తిలో ఉన్నాయి. అయినా అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యల మధ్య భేదం 36. అయినా ఆ సంఖ్యలు ఏవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. 3 సంఖ్యలు, సో మొదటి సంఖ్య, రెండవ సంఖ్య, మూడవ సంఖ్య అని చెప్పేసి అనుకుందాం. ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 1/2 2/3 3/4 నిష్పత్తిలో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి హారంలో ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం చేస్తున్నాను. 2, 3, 4 యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ చూసుకోండి 2 టేబుల్ వేసినట్లయితే ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 2 అంటే 2 × 6 6 × 12 కాబట్టి ఇక్కడ 12 ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం ఎంత 12 కాబట్టి 12 చేత గుణిస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 1/2 × 12 ఈస్ట్ ఇక్కడ 2/3 × 12 ఈస్ట్ 3/4 × 12 అనమాట. సో ఇక్కడ చేస్తే 6 రావడం జరుగుతుంది. 6 ఈస్ట్ ఇక్కడ ఎంత అంటే 8 కదా, 8 ఈస్ట్ ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 9 అని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పుడు మొదటి సంఖ్య, రెండవ సంఖ్య, మూడవ సంఖ్య యొక్క నిష్పత్తులు మనకి రావడం జరిగింది. మనకి ఏమన్నాడు ఇక్కడ చూసుకోండి, అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యల మధ్య భేదం. ఇక్కడ చూసుకోండి పెద్దదేది 9, చిన్నదేది 6. సో ఇప్పుడు చూసుకోండి అతి పెద్ద సంఖ్య ఉంది, అతి చిన్న సంఖ్య ఉంది. వీటి మధ్య భేదం ఎంత ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ 36 ఇచ్చాడు కాబట్టి 36. ఇక్కడ చూసుకోండి వీటి మధ్య భేదం ఎంత ఉందంటే మన ప్రకారం 3 కాబట్టి 3 = 36 అని చెప్పేసి రాస్తున్నాను. ఇక్కడ చూసుకోండి రేషియోల మధ్య భేదం 3 ఉంది, క్వశ్చన్ ప్రకారం 36. ఇదేమో చిన్నది, ఇదేమో పెద్దది. వీటి మధ్య భేదం ఎంత ఉంది అంటే రేషియోల మధ్య భేదం 3 ఉంది. సో ఇక్కడ మన క్వశ్చన్ ప్రకారం 36 ఇచ్చాడు కాబట్టి 3 = 36 అయితే 1 ఎంత అంటే 12 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 1 = 12 అయితే 6 వాట్ అంటే 6 × 12 చేస్తే మనకు రావడం జరుగుతుంది 72 అని. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 8 = వాట్ అంటే 8 × 12 చేస్తే మనకు రావడం జరుగుతుంది 96 అని.
ఆ తర్వాత ఇక్కడ 9 రేషియో ఈక్వల్ టు ఎంత అంటే 9 × 12 చేస్తే రావడం జరుగుతుంది 108 అని. సో ఇప్పుడు ఆ సంఖ్యలు ఏంటి అంటే మొదటి సంఖ్యనేమో 72, రెండవ సంఖ్యనేమో 96, మూడో సంఖ్యనేమో 108 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ విధంగా చూడండి, నేను చాలా క్లియర్గా ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్సే, మోడరేట్ లెవెల్లో అడిగే క్వశ్చన్సే డిస్కస్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే నాకు చెప్పాలి అనుకుంటే 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి అని చెప్పేసి చెప్పేయచ్చు. సో కాకపోతే కొంచెం మోడరేట్ లెవెల్లో, దానికి కొంచెం మోడరేట్ లెవెల్ అనేది జోడించి చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా ఇంతకుముందు ఇచ్చేవాడు 6:8:9 నిష్పత్తిలో ఉంది అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఇచ్చాడు. బట్ ఈ విధంగా కొంచెం అడ్వాన్స్డ్గా ఇచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే CGL నుంచి కూడా నేను చాలా వరకు తీసుకున్నాను అనమాట. ఎందుకోసం అంటే అడగచ్చు కాబట్టి, అండ్ అడిగితే మీకు యూజ్ అవ్వాలి. క్వశ్చన్ రీసెంట్గా CHSLలో అడిగాడు, దాన్ని కూడా నేను డిస్కస్ చేశాను చూడండి. చాలా సింపుల్గా ఏం లేదు, మల్టిప్లికేషన్ అనమాట. x - 2 + 3x x - 3. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ x², ఇక్కడ -2x. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3x² - 9x. ఇప్పుడు చూసుకోండి x² + 3x² అంటే 4x². ఇక్కడ -2x - 9x అంటే -11x అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ C కరెక్ట్ అని చెప్పేసి చెప్పేయచ్చు. సో చూసుకోండి, ఇంతకుముందు ఏంటంటే 23/12 × 12/21 ఈ విధంగా ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు క్యాన్సిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఒక మల్టిప్లికేషన్కి సంబంధించింది కూడా ఇస్తాడు, కానీ అది కొంచెం డిఫికల్ట్గా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ఒక చతురస్రం యొక్క కర్ణం 6 సెంటీమీటర్స్ అయినా వైశాల్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చతురస్రం. సో చతురస్రం యొక్క కర్ణం అంటే ఇది. సో ఇక్కడ a√2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కర్ణం అంటే a√2 = మనకి ఎంత ఇచ్చాడు అంటే 6 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు a = ఎంత అంటే 6/√2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా a² కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ రావాలంటే ఇక్కడ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా ఇప్పుడు a² = ఎంత అంటే 36. ఇక్కడ √2² అంటే ఇక్కడ ఎంత అంటే ఇది క్యాన్సిల్ అయితే 36/2 అంటే ఎంత అంటే 18 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అని చెప్పేసి చెప్పేయచ్చు. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్, అన్నిటికీ స్క్వేర్, వైశాల్యం అంటే స్క్వేర్ రావడం జరుగుతుందన్నమాట. సో చూసుకోండి, చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది ప్రతిదీ. ఇక్కడ a√2 ఎందుకు అని చెప్పేసి కూడా అడగచ్చు. నేను ఒకసారి బేసిక్ వీడియోలో చెప్పాను చూడండి, నేను చాలా క్లియర్గా మెన్స్ట్రుయేషన్ అనే టాపిక్ నుంచి చాలా సింపుల్గా మనం 2 నుంచి 3 మార్కులు గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, ఆ టాపిక్ని నేను చాలా క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ చూద్దాం. చూడండి, రెండు సంఖ్యల LCM 48. ఆ రెండు సంఖ్యలు 1:2/3 నిష్పత్తిలో కలవు అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రిపీటెడ్గా ఇటువంటి సిరీసే అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి, మొదటి సంఖ్య, రెండవ సంఖ్య. సో ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 1:2/3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకోండి, ఈ 3 ఇటు వస్తే 3:2 నిష్పత్తిలో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఈ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తులు ఇవి. సో రెండు సంఖ్యలు అంటే ఒక సంఖ్యనేమో 3x అవుతుంది, రెండో సంఖ్యనేమో 2x అవుతుంది. ఎందుకోసం అంటే నిష్పత్తులకి x కలిపితే మనకు సంఖ్య వస్తుంది. ఈ x ఏమో కాదు, HCF అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇప్పుడు చూసుకోండి, రెండు సంఖ్యల యొక్క LCM చేద్దాం మనం. 3x, 2xల యొక్క LCM చేద్దాం. చూడండి, LCM ఇచ్చాడు కదా, LCM చేసి LCM = ఇదని చెప్పేసి రాద్దాం. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ x చేస్తే ఇక్కడ 3 రావడం జరుగుతుంది, ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత అంటే x × 3 × 2 అంటే ఎంత అంటే 6x కాబట్టి ఇక్కడ 6x. LCM ఎంత అంటే 6x అనమాట. ఇప్పుడు 6x = మన క్వశ్చన్ ప్రకారం LCM ఎంత 48 కాబట్టి 48 అనమాట. ఇప్పుడు చూసుకోండి, x = ఎంత అంటే 8 రావడం జరిగిందనమాట. ఇప్పుడు చూసుకోండి, మొదటి సంఖ్య ఎంత అంటే ఇక్కడ 8, రెండవ సంఖ్య ఎంత అంటే ఇక్కడ 8 చేస్తే మొదటి సంఖ్యనేమో 24, రెండవ సంఖ్యనేమో 16, కలిపితే ఎంత అంటే 40 అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, నేనేం చేయలేదు. సో 1:2/3 నిష్పత్తిలో ఉన్నాయంటే ఈ 3 ఇటు పోతే 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఇవి రేషియోలు. సంఖ్యలు ఏ విధంగా ఉంటాయంటే ఒకటి 3x ఉంటుంది, రెండోది 2x ఉంటాయి. మనకి LCM ఇచ్చాడు కాబట్టి LCM చేద్దాం. ఇక్కడ చూసుకోండి, 3x, 2x యొక్క LCM కామన్గా ఏముంది, x ఉంది కాబట్టి x బయటకు తీస్తే ఇక్కడ 3, ఇక్కడ 2 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ LCM ఎంత అంటే LCM ఇక్కడ చూసుకోండి 6x రావడం జరుగుతుంది. క్వశ్చన్ ప్రకారం LCM ఎంత అంటే 48. 48 = 6x అయితే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే x = 8 రావడం జరుగుతుంది. 8ని ఇక్కడ ప్రతిక్షేపించామనుకోండి, ఇక్కడ 3 × 8 అంటే ఒక 24, ఆ తర్వాత ఒకటి 16. సో ఈ రెండుటి మొత్తం అడిగాడు కాబట్టి 40 అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో చూడండి, A మరియు B అనే రెండు ట్రైన్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వరుసగా 8 PM మరియు 8:30 PMకి వరుసగా ఒకే స్టేషన్ నుంచి 90 km/h అండ్ 120 km/h వేగంతో బయలుదేరాయి. అయినా అవి ఎంత దూరంలో కలుసుకుంటాయి? ఇక్కడ చూసుకోండి, A మరియు B అనే రెండు ట్రైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. ఇక్కడ చూసుకోండి, ఇది హైదరాబాద్ అని చెప్పేసి అనుకుందాం. ఈ పాయింట్ హైదరాబాద్, ఆ తర్వాత ఈ పాయింట్ ఏంటంటే ఢిల్లీ అని చెప్పేసి అనుకుందాం. సో ఇప్పుడు చూసుకోండి, రెండు ట్రైన్లు బయలుదేరుతున్నాయి. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ట్రైన్ ఎంత అంటే 8 o'clock కాబట్టి ఇక్కడ A అనే ట్రైన్ ఎన్ని గంటలకంటే 8 o'clockకి.
8:00కి బయలుదేరింది. ఏ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 90 కాబట్టి 90 km/h వేగంతో బయలుదేరింది. సో ఇక్కడ చూసుకోండి బి అనే ట్రైన్ ఎన్ని గంటలకు బయలుదేరింది 8:30 కాబట్టి ఇక్కడ చూసుకోండి అంటే 30 నిమిషాల గ్యాప్‌లో బయలుదేరాయి. ఈ 30 నిమిషాల్లో ఈ ఏ అనే ట్రైన్ ఎక్కడికెళ్తదంటే ఇక్కడ వరకు ఎళ్తది కాబట్టి ఇక్కడ 8:30 వరకి ఇక్కడ ఏ అనే ట్రైన్ ఎంత దూరం ఎళ్తదంటే ఇక్కడి వరకు ఎళ్తది. ఇక్కడి వరకు అంటే ఎంత దూరం అంటే సో గంటలో 90 కిలోమీటర్లు ఎళ్తే అర్ధగంటనే ఎళ్తుంది కదా! ఇక్కడ అర్ధగంటనే ఎంత ఎళ్తదంటే 45 కిలోమీటర్లు ఎళ్తది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడి వరకు ఎళ్ళిన తర్వాత అప్పుడు బి అనే ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏ స్పీడ్‌తో స్టార్ట్ అయిద్దంటే 120 km/h స్పీడ్‌తో స్టార్ట్ అయితదనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఏకి, బీకి మధ్య డిఫరెన్స్ ఎంతుంది అంటే డిస్టెన్స్ ఎంతుంది అంటే 45 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి డిస్టెన్స్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇప్పుడు చేస్తే మనకు చాలా సింపుల్‌గా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఒకే దిశలో వెళ్తున్నాయి. ఇక్కడ చూసుకోండి ఏ ఇట్లా ఈ దిశలోనే వెళ్తుంది, బి కూడా ఇదే దిశలో వెళ్తున్నాయి. సో 2 వేగాలు ఉన్నాయి. ఒకటి 90, ఒకటి 120. సేమ్ దిశలో వెళ్ళినప్పుడు మైనస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎంత అంటే 30 కాబట్టి ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 30 km/h అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి డిస్టెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ మధ్య దూరం 45 కాబట్టి ఇక్కడ 45 కిలోమీటర్లు అని చెప్పేసి రాస్తున్నాను. ఇప్పుడు టైం కాబట్టి ఇక్కడ టీ అని చెప్పేసి రాస్తున్నాను. ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 3 జా ఇక్కడ 2 జా అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఇంటూ టీకి టీ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి టీ ఈక్వల్ టు ఎంత అంటే 3/2 అవర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టైం మనకి రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి మనకేమన్నాడు ఎంత దూరంలో కలుసుకుంటాయి. ఇక్కడ చూసుకోండి టైం రావడం జరిగింది. 3/2 అవర్స్‌లో బి అనే ట్రైన్ ఎంత దూరం వెళ్తదంటే 120 కిలోమీటర్స్ వెళ్తది కాబట్టి ఇక్కడ చూసుకోండి ఎంత దూరంలో కలుసుకుంటారంటే ఇక్కడ 180 కిలోమీటర్స్ దూరంలో కలుసుకుంటారు కాబట్టి 180 కిలోమీటర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి ఫస్ట్ మరి ఇక్కడ బినే ఎందుకు తీసుకోవాలి, ఏ ఎందుకు తీసుకోకూడదు అంటే ఏ తీసుకున్నా కూడా రావడం జరుగుతుంది. చూసుకోండి ఇక్కడ 3/2 ఇంటూ ఇక్కడ చూసుకోండి దీని యొక్క స్పీడ్ 90 కాబట్టి 90 చేస్తే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 135 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి 8:30 నుంచి 135 రావడం జరుగుతుంది. ఇంకా 45 కదా, ఆ 45 కొడితే ఇక్కడ కూడా 180నే రావడం జరుగుతుంది. డైరెక్ట్ నేను బీనే తీసుకున్నాను. ఏది తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎంత దూరంలో కలుసుకుంటాయంటే 180 కిలోమీటర్స్ దూరంలో కలుసుకుంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో ఇక్కడ చూసుకోండి 4^61 + 4^62 + 4^63 + 4^64 + 4^65 డివిజిబుల్ బై అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇక్కడ చూసుకోండి 4^61 + 4^62 + 4^63 + 4^64 + 4^65. సో ఇక్కడ ప్రతి దాంట్లో 4^61 ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి 4^61 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4^1, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4^2 అంటే ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4^3, ఆ తర్వాత ఇక్కడ 4^4 అనమాట. అంతేనా ఇక్కడ చూసుకోండి ఇది మొత్తంకి వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 4^61 పోతే ఇంకా 1 ఉంటుంది కాబట్టి పవర్లో ఇక్కడ 1 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ పవర్లో 2 ఉంటుంది కాబట్టి 4² ఇక్కడ పవర్ క్యూబ్ ఉంటుంది. 61 పోతే క్యూబ్ కదా, క్యూబ్ రాసుకుంటున్నాను. ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి 4^61 ఇక్కడ చూసుకోండి 1 ప్లస్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ 4, ఆ తర్వాత ఇక్కడ 16, ఆ తర్వాత ఇక్కడ 64. ఇక్కడ 4^4 రాకపోతే 64 × 4 చేయండి. ఇక్కడ ఎంత అంటే 6, ఆ తర్వాత ఇక్కడ 256 కాబట్టి ఇక్కడ 256 రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాలి కాబట్టి 4^61 ఇక్కడ చూసుకోండి ఎంత రావడం జరుగుతుందంటే 256. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 80 అంతేనా. సో 64 + 16 అంటే 80, 80 + 5 అంటే 85 కాబట్టి ఇక్కడ 85 చేస్తే ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 1 ఇక్కడ 341 రావడం జరుగుతుంది కాబట్టి 341. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి డివిజిబుల్ బై అన్నాడు కాబట్టి ఆప్షన్స్ అన్న చెక్ చేయండి. లేదంటే ఈ 341 అనేది ఏ విధంగా విడగొట్టచ్చో చూడండి. ఇది 341 అనేది 2 టేబుల్లో వస్తుందా అంటే రాదు, 3 టేబుల్లో వస్తుందా అంటే రాదు, 4 టేబుల్లో కూడా రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో అంటే 6 5 30 అంటే రాదు, 7 టేబుల్లో 28 అంటే రాదు, 8 టేబుల్లో కూడా రాదు, 9 టేబుల్లో కూడా రాదు, 10 టేబుల్లో రాదు. ఎట్లాగో 11 టేబుల్లో చూద్దాం చూడండి. ఇక్కడ 341/11 అంటే ఇక్కడ చూసుకోండి 11 1 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 11 3 అనమాట, మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి 11 టేబుల్ వస్తుంది కాబట్టి 11 ఇంటూగా రాయొచ్చు అనమాట. డైరెక్ట్ ఏం చేయండి అంటే ఆప్షన్స్లో చూడండి ఇక్కడ 7 ఇచ్చాడు కదా, 7 టేబుల్లో 341 వస్తుందంటే రాదు కాబట్టి ఇది కాదు, 11 టేబుల్ వస్తుంది కాబట్టి ఇది 3 టేబుల్లో కూడా రాదు కాబట్టి కాదు. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే 11 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో చూడండి ఈ క్వశ్చన్ అనేది ఏ ఫార్మాట్లో అంటే డివిజిబిలిటీ రూల్స్ కింద రావడం జరుగుతుంది. డివిజిబిలిటీ రూల్స్ కింద ఈ విధంగా ఇస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. సో డివిజిబిలిటీ రూల్ అంటే మామూలుగా ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. ఈ ఫార్మాట్లో అడగచ్చు ఈ మధ్య. సో ఈ మధ్య ఈ ఫార్మాట్లోనే అడిగాడు కాబట్టి అదే నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. మామూలుగా కూడా చెప్పాను బట్ ఇది హై లెవెల్ కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ చూద్దాం చూడండి.
సో చూడండి, ఒక వస్తువుని వరుసగా 8%, 10% ప్రాఫిట్‌కి అమ్మితే వాటి మధ్య భేదం రూ. 3 వస్తుంది. అయినా అమ్మిన వేళల మధ్య నిష్పత్తులు. సో ఇక్కడ చూసుకోండి, ఇది వెరీ 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 సింపుల్ క్వెషన్ అనమాట. సో ఇక్కడ వస్తువులను ఏ విధంగా అమ్మామంటే, ఒకదాన్ని 8% లాభానికి, లాభం అంటే నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది 100+ అని చెప్పేసి రాసుకోండి. ఇక్కడ 8% లాభం అంటే 100+8 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ 108%కి ఒకదాన్ని అమ్మాము. ఇక్కడ 10% రెండోదంటే 100+10 అంటే 110%కి ఇంకోదాన్ని అమ్మాము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ అమ్మిన వేళల మధ్య నిష్పత్తులు అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి, చాలా క్లియర్గా చెప్తాను. పర్సెంటేజ్ క్యాన్సల్. ఇక్కడ 108 = 110 అనమాట. ఇక్కడ క్యాన్సల్ చేద్దాం. చూడండి, మనం క్యాన్సల్ చేసి ఇక్కడ 5, ఇక్కడ 4, ఆ తర్వాత ఇక్కడ 5, ఇక్కడ 5 అనమాట. 54:55 రావడం జరుగుతుంది. మళ్ళీ క్యాన్సల్ కాదు, నన్ను అనే ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది ఇంతకు ముందు రావడం జరిగింది. సో ఇక్కడ 3తో మనకి రిలేషనే లేదు. మన క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, క్లారిటీ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ని క్లారిటీగా చదవండి, ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో చూడండి, ఒక వస్తువును 15% నష్టంతో 5,100 రూపాయలకు అమ్ముతాడు. 15% లాభం రావాలంటే ఎంతకి అమ్మాలి? ఇంతకుముందే చెప్పడం జరిగింది. లాభం అంటే 100+గా రాసుకోవాలి, నష్టం అంటే 100- రాసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, సో ఎంతకు అమ్మామంటే 15% నష్టం అంటే 100 - 15 అంటే ఇక్కడ 85%కి అమ్మాము. 85% ఎంత అంటే 5100 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ఇక్కడ లాభం అంటే 100+గా రాసుకుంటాం కాబట్టి 100+, లాభం ఎంత 15 కాబట్టి 15 అంటే 115% అమ్మడం వల్ల ఎంత రావడం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు అడ్డగుణాకారం చేసినట్లయితే 115 × 5100/85 అనమాట. ఇక్కడ చూసుకోండి, చాలా క్లియర్గా 17 టేబుల్లో ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 17 3 0కి 0, 0కి 0, 17 5 85 అనమాట. మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 5 1 అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 5 2 అనమాట. మళ్ళీ ఇక్కడ 5 3 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, 23 × 300 అంటే 23 × 3 అంటే 69, 00కి 00, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో 15% నష్టంతో అంటే 85%కి అమ్మినట్టు, అంతేనా? కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటుంది. 15% నష్టం అంటే 100కి కొంటే 85%కి అమ్మినట్టు లెక్క. 85% మనకి వాల్యూ ఇచ్చాడు. 15% లాభం, లాభం అంటే 100+గా రాస్తాం అంటే 115% వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంతకుమించి ఏమీ లేదు, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో చూడండి, కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకి అప్పుగా ఇవ్వడం జరిగింది. 2% ఎక్కువ వడ్డీ రేటుకు అప్పుగా ఇస్తే 300 రూపాయలు అధికంగా లభించేవి. అయినా ఆ సొమ్ము ఎంత? సో ఇక్కడ చూసుకోండి, నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ వడ్డీ రేట్ అన్నాడు కాబట్టి ఇక్కడ వడ్డీ రేటుని X అని చెప్పేసి అనుకుందాం. సో సంవత్సరానికి X% వడ్డీ రేట్ ఇచ్చామని చెప్పేసి అనుకుందాం. అయితే మనకేమంటున్నాడు, 2% ఎక్కువ అంటే X+2%కి ఇచ్చుంటే, X+2%కి ఇచ్చుంటే మనకి ఎంత? 300 రూపాయలు ఎక్కువ వచ్చేవి. ఎన్ని సంవత్సరాల కాలంలో? 5 సంవత్సరాల కాలంలో. అంటే సంవత్సరానికి మనం ఎంత శాతం అంటే 2% ఎక్కువ వస్తుంది. ఎందుకోసం అంటే X+2 అంటే సంవత్సరానికి మనకి 2% అయితే వడ్డీ అధికంగా వస్తుంది. సంవత్సరానికి 2%, ఇక్కడ 5 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి ఇంటూ 5 చేస్తే ఎంత అంటే, సో 5 సంవత్సరాల్లో 10% వడ్డీ వచ్చేది మనకి ఎక్స్ట్రాగా. 10% మనకి ఏమి ఇచ్చాడు అంటే 300 కాబట్టి 300 అయితే ఇక్కడ 100% ఏమవుతుంది అంటే 3000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతకుమించి ఏమి లేదు. ఎందుకోసం అంటే ఇక్కడ ఒకటే 0 ఉంది, ఇంకో 0 యాడ్ చేసుకున్నాం, ఇక్కడ కూడా ఇంకో 0 యాడ్ చేసుకున్నాం. లేదంటే ఇక్కడ చూసుకోండి, 10% 300 అయితే 100% వాట్ అంటే అడ్డగుణాకారం చేసినట్లయితే 100 × 300/10 అంటే ఇక్కడ చూసుకోండి, ఇది క్యాన్సిల్ అయితే 3000 అనేది మన ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. చూసుకోండి చాలా క్లియర్గా. సో వడ్డీ అనేది పెంచుతున్నాడు. ఎంత పెంచుతున్నాడు? 2 పెంచుతున్నాడు. 2% పెంచుతున్నా అంటే సంవత్సరానికి 2% ఎక్స్ట్రాగా వడ్డీ వస్తుంది. సో సంవత్సరానికి 2% వస్తే 5 సంవత్సరాల్లో ఎంత వస్తుంది అంటే ఇక్కడ 5, ఇక్కడ 1 × 5 చేస్తుంది కదా, ఇక్కడ కూడా 2 × 5 అంటే 10 కాబట్టి 10% అయితే వడ్డీ వస్తుంది. 10% ఎక్స్ట్రాగా వస్తుంది. 10% = 300 ఇచ్చాడు. ఇప్పుడు 100% వాట్ అంటే 100% = 3000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇప్పుడు ఆ సొమ్ము ఎంత అంటే, ఎప్పుడైనా సొమ్ము 100% ఉంటుంది కాబట్టి ఆ సొమ్ము 3000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో చూడండి, 54, 162, 189 యొక్క HCF ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను. చూడండి, ప్రతి దాంట్లో ఒక ట్రిక్ నేర్పుతున్నాను నేను, ఇక్కడ కూడా నేర్పుతాను. చూడండి, సో ఫస్ట్ ఇక్కడ ఈ మూడిట్లలో మనకి 54 అని చెప్పేసి తెలుసు. ఈ 54 అనేది ఇక్కడ దేంట్లో వస్తుందో చూడండి. అండ్ ఫస్ట్ హైయెస్ట్ చూడండి, ఎందుకోసం అంటే HCF అన్నాడు. 60లో 54 వస్తుందో రాదు? 30 కదా ఈ మూడిట్లో, ఇదాని తర్వాత హైయెస్ట్ ఇదే కాబట్టి 30లో కూడా రాదు. తర్వాత ఇది, సో 27లో 54 వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి, 27 2 54 కాబట్టి 54 వస్తుంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ 54 ఉంది, ఇక్కడ మూడిట్లో మనకి 54 చిన్నగా ఉంది కాబట్టి దాన్నే చూస్తున్నాం. ఈ 60 టేబుల్లో 54 వస్తుందా? రాదు.
ఇది కాదు. ఆ తర్వాత దీనికన్నా కొంచెం చిన్నది ఇది కాబట్టి ఈ టేబుల్‌లో కూడా రాదు. నెక్స్ట్ ఇది చూస్తాం కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ నుంచి రావాలి. ఎందుకోసం అంటే హెచ్‌సీఎఫ్ అన్నాడు కాబట్టి హెచ్‌సీఎఫ్ అంటే హైయెస్ట్ కాబట్టి హైయెస్ట్ ఆప్షన్ 60 కాబట్టి 60 చెక్ చేస్తున్నాను. తర్వాత 30 తర్వాత 27. 27 టేబుల్‌లో 54 వస్తది కాబట్టి ఇదే మన ఆన్సర్. కావాలంటే చూసుకోండి ఇక్కడ 54, 162, 189. సో చేస్తే మనకు అంతే రావడం జరుగుతుంది. కావాలంటే చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ 9 టేబుల్‌లో చేస్తాను చూడండి. 9 టేబుల్‌లో చేస్తే ఇక్కడ 9 6 జా, ఆ తర్వాత తీసుకోండి 9 1 జా 9, ఆ తర్వాత ఇక్కడ ఎంత ఉంటది అంటే 7 ఉంటది కాబట్టి 9 8 జా అనమాట. ఆ తర్వాత 9 2 జా 9 1 జా అనమాట. మళ్ళీ 3 టేబుల్‌లో వస్తది కాబట్టి 3 కూడా. సో 3 2 జా, ఆ తర్వాత 3 6 జా, ఆ తర్వాత 3 7 జా. ఈ 3 కలిసి మళ్ళీ దేంట్లో రావు కాబట్టి ఇక్కడ 1 రాసుకుంటాం. ఇప్పుడు 9 × 3 అంటే ఎంత అంటే 27 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. హెచ్‌సీఎఫ్ అడిగాడు మనకి. సో నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆప్షన్స్ చూడండి. హెచ్‌సీఎఫ్ గానీ, ఎల్‌సీఎం గానీ అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇదంతా చేస్తే మనకి ఇక్కడ 40 సెకండ్స్ వరకు టైం అయితే వేస్ట్ అవుతది. అదే ఆప్షన్ చూసామనుకోండి, చూసిన వెంటనే ఆప్షన్స్ అయితే క్లిక్ చేయొచ్చు. సో చూడండి, అనిల్ 6 km/h వేగంతో వెళితే స్కూల్‌కి 12 మినిట్స్ ఎర్లీగా చేరుకుంటాడు. 4 km/h వేగంతో వెళితే 10 మినిట్స్ లేట్‌గా చేరుకుంటాడు. అయినా స్కూల్‌కి వెళ్ళవలసిన సరైన స్పీడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చెప్తాను చూడండి. 6 km/h వేగంతో వెళ్ళినప్పుడు వెళ్ళవలసిన సమయం కంటే 12 మినిట్స్ ముందుగానే కాబట్టి ఇక్కడ 12 మైనస్ చేస్తున్నాను. 12 మినిట్స్ ముందుగానే వెళ్తాడనమాట. అండ్ ఆ తర్వాత 4 కిలోమీటర్ స్పీడ్‌తో వెళ్ళినప్పుడు సో వెళ్ళవలసిన సమయం కంటే 10 మినిట్స్ లేట్‌గా వెళ్తాడు కాబట్టి +10 చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈక్వల్ టు చేస్తే మనకి సరైన టైం అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3, ఆ తర్వాత ఇక్కడ 2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 3t - 36 = 2t + 20 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇది ఇటు వచ్చినట్లయితే t = 20 + 36 అంటే 56 రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు సరైన సమయం ఎంత అంటే 56 మినిట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 56 మినిట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ టైం. సో ఇక్కడ నేను రాస్తున్నాను చాలా క్లియర్‌గా. ఫస్ట్ టైం ఏమో 6 కిలోమీటర్ స్పీడ్‌తో వచ్చినప్పుడు సో ఎన్ని నిమిషాలంటే 12 నిమిషాలు ముందుగా అంటే ఇక్కడ 56 నిమిషాలు కరెక్ట్ సమయం. 12 నిమిషాల ముందంటే 44 నిమిషాల్లోనే స్కూల్‌కి వచ్చేస్తాడనమాట. ఆ తర్వాత సెకండ్ టైం చూసుకోండి 4 కిలోమీటర్ స్పీడ్‌తో వచ్చినప్పుడు సో 10 నిమిషాలు లేట్‌గా అంటే 56 నిమిషాలకి ఇంకా 10 నిమిషాలు లేట్ అంటే ఎంత అంటే 66 నిమిషాల్లో స్కూల్‌కి చేరుకుంటాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకొని మనకి కరెక్ట్ టైం ఉంది. మనకి ఫస్ట్ అయితే డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ కనుక్కుంటున్నాను చూడండి. డిస్టెన్స్ కావాలంటే మనకి ఏమేమి ఉండాలంటే డిస్టెన్స్ = s × t కాబట్టి s × t చేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి. సో ఇక్కడ s ఉంది, ఇక్కడ చూసుకోండి t కూడా ఉంది. ఇదన్నా తీసుకోండి, ఇదన్నా తీసుకోండి. 2 తీసుకుంటే కూడా అంతే రావడం జరుగుతుంది. d = ఇది తీసుకుంటున్నాను నేను 6 × 44 కాబట్టి 6 × 44 చేస్తున్నాను. ఇప్పుడు d = ఎంత అంటే సో ఇక్కడ 6 ఇక్కడ 4 అంటే 24కి 4 ఇక్కడ 2 అంటే ఇక్కడ చూసుకోండి 24 + 2 అంటే 264 అయితే రావడం జరుగుతుంది. 264 అయితే మనకి డిస్టెన్స్ రావడం జరిగింది. ఇది తీసుకున్నా కూడా అంతే రావడం జరుగుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి మనకి సరైన సమయం ఉంది. డిస్టెన్స్ అయితే సరైనదే ఉంటుంది. డిస్టెన్స్‌ని మనం తగ్గించలేం కాబట్టి ఇప్పుడు సరైన స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్ = డిస్టెన్స్ బై టైం అనమాట. ఈ టైం అనేది సరైన టైం ఉండాలి. ఇక్కడ సరైన డిస్టెన్స్ ఉండాలి. ఇక్కడ సరైన స్పీడ్ అనమాట. స్పీడ్ = ఎంత అంటే డిస్టెన్స్ ఎంత 264 కాబట్టి 264. సో ఇక్కడ చూసుకోండి 56 కాబట్టి 56 చేస్తే ఆటోమేటిక్‌గా మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 4 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 4 1 జా, ఇక్కడ 4 4 జా అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి 4 6 జా, మళ్ళీ ఇక్కడ 4 6 జా అనమాట. మళ్ళీ ఇక్కడ చూసుకోండి 2 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 7 జా, ఇక్కడ 33 జా అనమాట. సో ఇప్పుడు స్పీడ్ ఎంత రావడం జరిగిందంటే 33/7 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా క్యాన్సిల్ చేస్తే 7 1 జా 7 4 జా అనమాట. మళ్ళీ ఎంత మిగులుతుందంటే 28 అంటే 5 మిగులుతుంది కాబట్టి 5/7 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పేయచ్చు. సో నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది చూసుకోండి. సరైన స్పీడ్ ఎంత అంటే 4.5/7 km/h అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ కాన్సెప్ట్. నేను చెప్తున్నాను చూడండి. ఈ క్వశ్చన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా సార్లు రెగ్యులర్‌గా అడుగుతూ ఉన్నాడు. సో చూడండి బాడ్మాస్ క్వశ్చన్ చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఫస్ట్ అయితే బ్రాకెట్‌లో ఉన్న చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాను నేను చూడండి. సో ఇక్కడ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుందంటే 2 రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి. ఆ తర్వాత డివైడెడ్ బై ఉన్న చేస్తున్నాను చూడండి. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ×1/2 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి ×1/2 రాసుకుంటున్నాను. మిగతావన్నీ యాజ్ టీజ్‌గా రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ అనమాట. ఇక్కడ 4 - 3కి 4 - 3, ఆ తర్వాత ఇక్కడ -3, ఆ తర్వాత ఇక్కడ +4 × 3 కాబట్టి 3 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ +4కి +4 అనమాట. ఇప్పుడు చూసుకోండి నేను క్యాన్సిల్ చేస్తాను. ఇది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది
అండ్ ఇది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ 2 రావడం జరుగుతుందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎట్లాగో మల్టిప్లై చేస్తాను కాబట్టి మల్టిప్లై చేస్తున్నాను చూడండి. ఇక్కడ 4 - 3కి 4 - 3 ఓన్లీ మల్టిప్లైని మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ 3 × 1 × 1 అంటే 3 కాబట్టి ఇక్కడ 3 రాశాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి -3 ఉంది కాబట్టి -3 రాస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2 × 3 × 1 అంటే 6 కాబట్టి ఇక్కడ +6 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఆ తర్వాత +4కి +4 రాసుకోవడం జరిగింది చూడండి. సో ఇప్పుడు చూసుకోండి ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోండి ఫస్ట్ అయితే మనం కూడాలి కాబట్టి ఇక్కడ 14 - 6 అంటే ఇక్కడ 8 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇది బాడ్మాస్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఏ బి కంటే 4 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలవాడు. అందువల్ల ఒక పనిని చేయడానికి బికి ఏ కంటే 27 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. అయినా ఏ మరియు బిలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ సామర్థ్యం రాస్తున్నాను చూడండి. సామర్థ్యం ఇక్కడ చూసుకోండి ఏ మరియు బి. సో ఇక్కడ చూసుకోండి ఏ బి కంటే 4 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలవాడు. బి కంటే 4 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలవాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి ఈ ఒకటైతే ఇతను 4 కావడం జరుగుతుందనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనం సామర్థ్యం రావడం జరిగిందనమాట. ఇక్కడ కాలం రాద్దాం చూడండి. ఇక్కడ కాలాలు. సో ఇక్కడ సామర్థ్యం అంటే కెపాసిటీ. సామర్థ్యం అనేది కాలానికి ఎప్పుడు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ 1:4 రావడం జరుగుతుంది. ఎందుకు కాలాలు రాశానంటే ఇక్కడ మనకి డేస్ ఇచ్చాడు కాబట్టి కాలం అంటే టైం కాబట్టి ఇక్కడ టైం డేస్ ఇచ్చాడు కాబట్టి డేస్ నేను వచ్చేటట్టు రాసుకున్నాను. డేస్ అంటే టైమే కదా, టైం మీన్స్ కాలం కదా, కాలం రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే రేషియో మధ్య డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి 3 డిఫరెన్స్ ఉండడం వల్ల 27 రోజులు ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంటే ఎంత టైం పడుతుంది అంటే 9 డేస్ పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి 1 ఉంటే 9 డేస్ పడుతుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇతనికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇతనికి 9 డేస్ పడుతుంది. ఇతనికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇతనికి 36 డేస్ పడుతుంది. ఇప్పుడు చూసుకోండి ఏకేమో 9 డేస్ పడుతుంది అండ్ బీకేమో అదే పని చేయడానికి 36 డేస్ పడుతుంది. ఇప్పుడు చూసుకోండి ఓవరాల్ 36 టోటల్ వరకు. ఇప్పుడు చూసుకోండి 1 డే వరకు వచ్చేసరికి ఇక్కడ 4 ఆ తర్వాత ఇక్కడేమో 1 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి టోటల్ వరకు ఇక్కడ 4 + 1 అంటే 36/5 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 5 7 అనమాట. 1 ఉంటుంది కాబట్టి 1/5 డేస్ పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఒక సైకిల్ చక్రం యొక్క వ్యాసం 84 సెంటీమీటర్స్ 792 మీటర్ల దూరం వెళ్ళడానికి చక్రం ఎన్ని భ్రమణాలు తిరగాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. భ్రమణాలు మీన్స్ రౌండ్స్ అనమాట. ఎన్ని రౌండ్స్ తిరగాలి. ఇక్కడ చూసుకోండి సైకిల్ చక్రం ఏ విధంగా ఉంటుందంటే వృత్తాకారంలో ఉంటుంది అనమాట. దీని యొక్క వ్యాసం ఇచ్చాడు ఎంత అంటే వ్యాసం ఎంత అంటే వ్యాసాన్ని మనం డి అంటాం. డి = 84 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు. వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం ఉంటుంది వ్యాసార్థం కాబట్టి వ్యాసార్థం అంటే దీంట్లో సగం ఉంటుంది కాబట్టి ఇక్కడ 42 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ చూసుకోండి సైకిల్ ఒక భ్రమణం తిరగడానికి అంటే సో ఇప్పుడు చూసుకోండి సైకిల్ ఒక రౌండ్లో ఎంత దూరం వెళ్తుంది అంటే 2πr దూరం వెళ్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సైకిల్ ఇది మొత్తం తిరిగినట్లయితే ఎంత దూరం వెళ్తుంది అంటే 2πr దూరం వెళ్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒక్క రౌండ్లో 2πr దూరం వెళ్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి ఒక రౌండ్ ఈక్వల్ టు మనకు తెలుసు 2 ఇంటూ ఇక్కడ చూసుకోండి 22/7 × 42 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేసి 6 కావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి 2 × 22 × 6 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి 22 × 12 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగానే ఉంచుదాం. ఇప్పుడు చూసుకోండి ఒక్క రౌండ్లో ఎంత దూరం వెళ్తుంది అంటే ఇంత దూరం వెళ్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 792 మీటర్ల దూరం వెళ్ళడానికి 792 మీటర్లకి ఎన్ని రౌండ్స్ వెళ్తుంది అంటే 792/22 × 12 అని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఒక్క రౌండ్కి ఇంత దూరం వెళ్తుంది కాబట్టి 792 మీటర్ల దూరానికి ఎన్ని రౌండ్లు వెళ్తుంది అంటే 792/22 × 12 చేస్తే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చేస్తాను చూడండి రౌండ్ సంఖ్య అంటే రౌండ్ల సంఖ్య ఈక్వల్ టు ఏం రావడం జరుగుతుందంటే రౌండ్ల సంఖ్య ఈక్వల్ టు దూరం బై ఒక్క రౌండ్కి పట్టే దూరం చేస్తే మనకి రావడం జరుగుతుంది. ఇది ఫార్ములా యాక్చువల్గా. ఇప్పుడు చూసుకోండి నేను చేస్తున్నాను. ఇక్కడ cm ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి ఇది కూడా సెంటీమీటర్లోకి మార్చాలంటే × 100 చేస్తాం. అప్పుడు ఇది కూడా cm అయిపోతుంది. ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 11 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఇక్కడ 7 ఆ తర్వాత ఇక్కడ 2 రావడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ 12 1 ఇక్కడ చూసుకోండి 12 6 అనమాట. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 1 ఇక్కడ 2 3 అనమాట. ఇప్పుడు చూసుకోండి 300 రౌండ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అని చెప్పేసి చెప్పేయచ్చు అనమాట. సో ఇప్పుడు చూసుకోండి నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఈక్వల్ టు ఎంత అంటే దూరం ఎంత దూరం వెళ్తుంది అన్నమాట. దూరం బై ఇక్కడ చూసుకోండి ఒక్క రౌండ్కి వెళ్ళే దూరం చేస్తే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఒక్క రౌండ్కి ఎంత దూరం వెళ్తుంది అంటే 2πr దూరం వెళ్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2πr ఎందుకు అంటే ఇక్కడ చూసుకోండి సైకిల్ అనేది ఏ విధంగా ఉంది అంటే
వృత్తం లాగా ఉంది. సో వృత్తం యొక్క బయట ఇక్కడ చూసుకోండి, ఇది బయటగా ఉంది కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలత లెక్క కదా. వృత్తం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 2πr కాబట్టి 2πr అని చెప్పేసి రాసుకుంటున్నాను. నేను ఒక్క రౌండ్లో ఎంత దూరం వెళ్తా అంటే 2πr దూరం వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, కొన్న వెల అమ్మిన వెలలో 35% అయినా లాభ శాతం ఎంత? సో చూసుకోండి, ఇక్కడ ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. సో చూసుకోండి, కొన్న వెల అనేది అమ్మిన వెలలో 35% అన్నాడు. సో ఇప్పుడు చూసుకోండి, అమ్మిన వెల 100 అనుకుంటే కొన్న వెల 35 అవుతుంది. ఎందుకోసం అంటే కొన్న వెల అమ్మిన వెలలో 35% అన్నాడు కాబట్టి అమ్మిన వెల 100 అనుకుంటే దీంట్లో 35% అంటే ఇక్కడ 100 × 35/100 అంటే ఇక్కడ చూసుకోండి, ఇది క్యాన్సల్ అయితే 35 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, మనకి ఇక్కడ ఏమనుకుంటున్నాడు, లాభ శాతం. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ కమ్మాము అంటే ఇక్కడ చూసుకోండి 35 కొన్నాము, 100 కమ్మేశామంటే 65కు ఎక్కువగా అమ్మడం జరిగింది. సో దేని మీద నుంచి, కొన్న వెల మీద నుంచి కాబట్టి ఇక్కడ కొన్న వెల × 100 చేస్తే మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చేద్దాం చూడండి, ఇక్కడ 7 అండ్ ఆ తర్వాత ఇక్కడ 20 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 65 × 2 అంటే 130 కాబట్టి 130, ఇక్కడ 0కి 0 అనమాట, ఇక్కడ 7 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 7 1 ఇక్కడ కూడా 7 1 అనమాట, మళ్ళీ 6 ఉంటుంది కాబట్టి 7 8 56 కాబట్టి 7 8 56 పోతే మళ్ళీ 4 ఉంటుంది కాబట్టి 7 5 35, ఇంకా 5 ఉంటుంది కాబట్టి 5/7% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 100 అనుకోవాలంటే 200 అనుకున్నా ఓకే. ఇక్కడ చూసుకోండి సెల్లింగ్ ప్రైస్ = CP అనమాట. సెల్లింగ్ ప్రైస్ 200 అని చెప్పేసి అనుకుందాం. సో సెల్లింగ్ ప్రైస్లో 35% అంటే ఇక్కడ చూసుకోండి 200లో 35% అంటే 35/100 అంటే ఇక్కడ ఎంత అంటే 2 రావడం జరుగుతుంది కాబట్టి 70 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత ఎక్కువ అంటే 130 ఎక్కువ. సో దీని మీద ఎక్కువ కాబట్టి ఇక్కడ × 70/100 చేస్తే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1300/7 ఇక్కడ చూసుకోండి, అది రావడం జరిగింది. క్యాన్సిల్ చేస్తే 185 5/7% రావడం జరుగుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ని అనుకోవాలి, ఏదో ఒకటి సెల్లింగ్ ప్రైస్ని అనుకుంటే దాంట్లో 35% ఎంత అన్నాడు, కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ రాసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా చేస్తే మనకు రావడం జరుగుతుంది. యాజ్ యువర్ విష్, చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. 100 బిట్స్ అయినా అని చెప్పేసి అనుకోవచ్చు. నేను రిపీటెడ్గా ఎక్కువ మోడల్స్ అయితే తీసుకోలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒక క్వశ్చన్ చెప్పానంటే దానికి రిలేటెడ్గా ఉన్న బిట్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. సో ప్రతి 30 క్వశ్చన్లకి నేను గంట కన్నా ఎక్కువ క్లాస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా 2015 నుంచి 2019 వరకు రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లలో జరిగిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఇదైతే నేను డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో రైల్వేకి సంబంధించిన ప్రతి పేపర్ని నేను అబ్జర్వ్ చేసి దాంట్లో ఎటువంటి మోడల్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి, సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ తీసుకొని వాటన్నిటితో ఈ కోర్స్ అయితే రూపొందించడం జరిగింది అనమాట. దీంట్లో అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి ఇస్తాను అనమాట. వన్ డే గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఇంకో పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా 20కి పైగా వీడియోలు అయితే మీకు అందించడం జరుగుతుంది అనమాట. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే 2015 నుంచి 2019 వరకు రైల్వే ఎగ్జామ్స్ లలో వచ్చిన రిపీటెడ్ మోడల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి అవన్నీ కూడా వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అవే ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే సంబంధించిన ఎగ్జామ్స్ లలో ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించిన 4 పార్ట్లుగా డివైడ్ చేసి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఈ పార్ట్ కి సంబంధించిన మార్కులు ఎన్ని వస్తాయంటే దాదాపు 8 నుంచి 10 వరకు కూడా మనకి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. దీంట్లో ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు అయితే సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకోసం టాపిక్స్ అన్నిటి నుంచి కూడా మనకి దాదాపు ఎన్ని బిట్స్ వస్తాయంటే 8 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. 8 to 9 కూడా అడుగుతాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే 8 వరకు అడిగే ఛాన్సెస్ ఉంది. చూడండి, మనకి ట్రిగ్నల్కి 6 to 7 మార్క్స్ అయితే ఇక్కడ నుంచి అడుగుతున్నాడు అనమాట. ఈ పర్సెంటేజ్ అనమాట ఇక్కడ నుంచి దాదాపు 5 to 6 మార్క్స్ అడుగుతాడు అనమాట. 5 to 6 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. దీంట్లో ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ అయితే ఇక్కడ నుంచే ఉండడం జరుగుతుంది అనమాట. 2 మార్క్స్ ఉంది. సో చూసుకోండి, వన్నిటికి నేను 10 days లో ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ 10 days అని చెప్పేసి రాస్తున్నాను. 10 days లో ఇచ్చేస్తాను మీకు. అండ్ ఆల్రెడీ ఇక్కడ చాలా మోడల్స్ కవర్ చేశాను కదా, దాంట్లో ఉన్న రిపీటెడ్ మోడల్స్ అంటే దీంట్లో కూడా వస్తాయి కానీ తక్కువ వస్తాయి దాంట్లో, కాబట్టి ఇక్కడ కూడా 10 days అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్ బిట్స్ కి సంబంధించిన కాస్ట్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. చూడండి ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. చూడండి, ఇక్కడ కాస్ట్ విషయానికి వచ్చేసరికి 500 అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి. అండ్ వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 5 months వ్యాలిడిటీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి, ఆఫ్లైన్ ఉంటుంది అంటే ఆఫ్లైన్ అయితే ఉండదు. బట్ మీరు నెట్ ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మీరు ఒక వీడియోని 100 times చూసినా మాకు ఇబ్బంది లేదనమాట. ఒక వీడియోని అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. బట్ నెట్ అనేది ఖచ్చితంగా అవసరం, మీకు ఇంటర్నెట్ అనేది అవసరం అనమాట. అండ్ ఆ తర్వాత ప్రీవియస్ పేపర్ ఇచ్చిన తర్వాత వెంటనే మీకు PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్ లకి సంబంధించిన కాస్ట్ ఎంత, కాస్ట్ విషయానికి వచ్చేసరికి 250 రూపీస్ అయితే కాస్ట్ ఉంది. చాలా తక్కువ కాస్ట్ తోనే ఈ గ్రాండ్ టెస్ట్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. 50 గ్రాండ్ టెస్ట్ లను మేము ఓన్లీ 250 రూపీస్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకోండి, ఈ వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ December 31 వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి. అండ్ టెస్ట్ రాసే వాళ్ళందరికీ కూడా 1500 బిట్స్ యొక్క PDF అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెమో గ్రాండ్ టెస్ట్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి 9010304843 అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఈ రెండిట్లో మీరు ఏ కోర్సు కొనాలన్నా కూడా సో చూడండి 9010304843 అనే నంబర్ కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది
స్క్రీన్ షాట్ అనేది ఈ నెంబర్కి పంపండి. 9010304843 అనే నెంబర్కి పంపండి. సో ఈ రెండిట్లో ఈ ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించిన కోర్సు కావచ్చు, మార్క్ టెస్ట్ కావచ్చు, ఏదైతే కొనాలనుకుంటున్నారో, సో మీరు మార్క్ టెస్ట్ కొనాలి అనుకుంటే 250 పంపండి, లేదంటే ప్రీవియస్ పేపర్స్ కొనాలనుకుంటే 500 అయితే సెండ్ చేయండి. సో గూగుల్ పే చేయాలి, గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు. ఏ నెంబర్కి చేయాలంటే ఈ 9010304843 అనే నెంబర్కి చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి 9010304843 అనే నెంబర్కి